డాన్స్ సూపర్ గా చేసావమ్మా, కంగ్రాచులేషన్స్. అరే ఈ పిల్లోరు అనుకుంటున్నావు? ఎవర్రా? మల్లేశన్న కూతుర్రా. ఏది మన మినరల్ వాటర్ మల్లేశన్న కూతురా? అమ్మకి ఒకసారి ఫోన్ చేయరా, మాట్లాడదాం. చేస్తున్నా. ఇదిగో ఇటు అన్న, పాప డాన్స్ ఇరగొట్టేసింది అన్న. పాపని ఇక్కడ కాదన్న, మనం సిటీలో జాయిన్ చేద్దాం. అవునా? నేను కూడా సాయం చేస్తా అన్న, పాపకి మంచి ఫ్యూచర్ ఉంది. సరేలే సీను, చూద్దాంలే. ఖచ్చితంగా చేద్దాం అన్న. ఉంటా. బాగుంది. ఇదిగోరా. ఎక్కువ నమస్తే. వనక్కం. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఏ నువ్వేంటి మళ్ళీ వచ్చా? కింద ట్యూటోరియల్ బోర్డు పెట్టుందండి. ఇల్లంటే ఎలాగో ఇవ్వలేదు. ఆ పిల్లల్ని చూడండి ప్లీజ్. చదువు సంధ్య లేక కడు అజ్ఞానంతో ఎలా అలమటిస్తున్నారో. ఇంతకీ ట్యూషన్ మీరే చెప్తారా, ఇంకెవరైనా చెప్తారా? నాకు తెలుసా ఆంటీ, మీరు హౌస్ వైఫ్. ఇంటి పని వంట పని అబ్బో చాలా బిజీ. మీకు కుదరదులే కానీ ఇంకెవరో చెప్తారు. ఎవరైనా పర్లేదా ఆంటీ? మా పిల్లలకి చదువు ముఖ్యం. జుంకి సరిగ్గా పట్టు. ఏయ్ ఏంటి మీరు మళ్ళీ వచ్చారు? మనము ట్యూటోరియల్ బోర్డు పెట్టామంటమ్మా. ట్యూషన్ చెప్పమని సతాయిస్తున్నాడు. అదిగో పిల్లల్ని కూడా వేసుకొని వచ్చేసాడు. చూడండి గురువు అంటే ఎంత గౌరవమో, ఎంత అభిమానమో. గురు శిష్యుల అనుబంధం అంటే ఇదే మరి. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఈ పిల్లలందరినీ ఎక్కడ పట్టుకొచ్చావు? ఎక్కడి నుంచో పట్టుకురావడం ఏంటి? వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్సే. బావ పిల్లలు, బాబాయ్ పిల్లలు, అక్క పిల్లలు, అత్తయ్య పిల్లలు, పిన్ని పిల్లలు, అన్నయ్య పిల్లలు. వీళ్ళంతా మా ఫ్యామిలీ పిల్లలే. మాది పెద్ద ఫ్యామిలీ, చెప్పాను కదా. ఎవరు వీళ్ళు? ఏంట్రా మళ్ళీ వచ్చారు? కింద పిల్లలు, పైన మీరు. ఏంటి గొడవ? ఇచ్చి ట్యూషన్ చెప్పబడనని మన ఇంటి ముందు ట్యూటోరియల్ బోర్డు పెట్టామంట. అందుకే వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. కింద ట్యూటోరియల్ బోర్డు పెట్టుంది సార్, అందుకే వచ్చాం. కింద బోర్డు ఉంటే బతికిపోతారు, లేదంటే జైలుకి పోతారు. పదండి. తమాషాగా ఉందా? ఎక్కడరా బోర్డు? ఎక్కడ చూపించండి. ఎక్కడ బోర్డు? సార్ ఆ గేట్ కాదు సార్, ఈ గేటుకు ఉంది. కావాలంటే చూడండి. ఏంట్రా చూసేది? ఈ బోర్డు పెట్టినోడు ఎవడో తెలిస్తే జైలుకి పంపించడం కాదు, సరాసరి పైకే పంపిస్తాను. గెట్ అవుట్. పోండి. తరా బాబాయ్. బాబాయ్ నిన్నే బాబాయ్, ఏమైంది? ఏం లేదురా, మన నారయ్య గెలిచాడు. తెలుసు, అభినందన్ సభ కూడా పెట్టారంటగా. అవును, అదే. అసలు ఏం జరిగింది బాబాయ్? అది అక్కడ నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఏంటి బాబాయ్ ఎలా వచ్చారు? అదే మన నారయ్య గెలిచాడు కదా, ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను. మంచిది. రే గేట్ గడ ఏమన్నా కాపలా పెట్టండి రా, ఊళ్ళో కుక్కలన్నీ లోపలికి వస్తున్నాయి. చాలా సంతోషం నారయ్య. రామచంద్రయ్య గారు, మీరు పెద్ద మనిషి, అడ్డంగా ఎందుకు ఇక్కడ? మీకు కూడా చెప్పాలా? కొంచెం పక్క నిలబడండి. సుబ్బయ్య, ఎలాగైనా మన నారాయణ గెలిపించాలి. మన మనిషి, మర్చిపోకే. నీ ఓటు. బాబాయ్ గారు, ముందు మజ్జిగ తాగండి. బాబాయ్ గారు, మీరు చెప్పాక ఓటు వేయకపోవడమా? మీరు ఈ నారాయణ కాదు, ఏ నాపరాయణ నిలబెట్టినా కళ్ళు మూసుకుని ఓటేస్తామండి. ఏమండి, మీరు ఆర్టీసీ కండక్టర్ కదా, పైగా గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇదేమో పొలిటికల్ మీటింగ్. ఇక్కడేం పనండి మీకు? చక్కగా వెళ్ళి ఉద్యోగం చేసుకోకుండా. నాకు బాధగా ఉంది బాబాయ్, మీరు వెనకుండా నడిపించడం ఏంటి? వచ్చే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో మీరు నిలబడండి. 100% మేము గెలిపించుకుంటాం. ఈ ఊరికి మీలాంటి నాయకులు కావాలి.